నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ చెల్మిడి నరేందర్ అధ్యక్షతన సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి హాజరై క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ 2025కు సంబంధించి క్లస్టర్ లెవెల్ క్రీడా పోటీలను బచ్చురాజుపల్లి, నస్కల్ రాంపూర్, కాసింపూర్ తాండా నగరం, జడ్చెరువు తాండా గ్రామాలకు సంబంధించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, సర్పంచ్ బాబు నాయక్, ప్రధానోపాధ్యాయులు మాధురు, దేవి, మహేందర్, ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, వార్డు సభ్యులు లక్ష్మణ్, ప్రశాంత్, తాడెం లత, నజీమా, లీడర్ ఎల్లం, కార్యదర్శులు నర్సింలు, హారిఫ్ హుస్సేన్, రాము, చంద్రహాస్, యాదవ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ ఈవెంట్స్లో భాగంగా నిజాంపేట క్లస్టర్లో ఉన్న 7 గ్రామ పంచాయతీల తరఫున ఆటలు ప్రారంభించడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు అందరూ కూడా వారి వారి గ్రామ పంచాయతీల తరఫున టీమ్స్ తీసుకొని రావడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిజాంపేటలో ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ స్థాయిలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి క్రీడాకారుడు కూడా తమ యొక్క ప్రతిభను కనబరుస్తూ ఎలాంటి గొడవలకు వెళ్లకుండా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో విద్యార్థుల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పోటీల్లో పిల్లలందరూ పాల్గొని విజయం సాధించాలని కోరుతున్నాను.